ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఫిబ్రవరి 14, 2026 బైబిల్ చదివారా? నేనైతే ఈరోజు యోబు గ్రంథం 26వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు చదవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇక్కడ ఏం చూస్తామంటే, యోబు ఇంకా తన స్నేహితులతో మాట్లాడుతుంటాడు. వాడి స్నేహితులు మాట్లాడతారు, నువ్వు తప్పు ఒప్పుకొని వాళ్ళంటారు, నేను తప్పు చేయలేదని యోబు అంటాడు. యెహోవా దేవుడు యోబుతో మాట్లాడతాడు, నువ్వు ఇన్ని చెప్తున్నావు కదా, మరి నేను అడిగిన దానికి జవాబు చెప్పగలవా అని దేవుడు అన్ని క్వశ్చన్స్ వేస్తాడు. అసలు వర్షాన్ని ఎలా రప్పిస్తున్నాను, మంచు ఎక్కడ ఉంటుంది, మేఘాలను ఎలా సృజించే, సముద్రాన్ని ఎలా కప్పుతున్నాయి, ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పమంటే యోబు దగ్గర ఏ ఆన్సరు ఉండదు. మనం నరమాత్రలో అండి, దేవుడు అడిగే ప్రశ్నలకి మన దగ్గర జవాబు దొరకదు. అంత గొప్ప దేవుడు మన దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు, ఆయన ఏది అనుకున్నా కానీ చేయగలుగుతాడు. ఆయన ఉద్దేశంలో ఎప్పుడు కొన్ని నిష్ఫలం అయిపో ఉంటాం. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నందుకు మనం దేవుని స్తుతించాలి. అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, యోబు, నువ్వు నా గురించి యుక్తమైనది పలికినట్లు నీ స్నేహితులు పలకలేదు, కాబట్టి వారి మీద నా కోపం పడుతుంది. వారు వచ్చి నీతో ప్రార్థన చేయించుకోవాలంటే, వారు కొన్ని ఎడ్లని గొర్రెల్ని తెచ్చి అప్పగిస్తే వాటిని నువ్వు దహన బలిగా ఇచ్చి ప్రార్థన చేస్తే నేను నిన్ను అంగీకరించి వారిని క్షమిస్తాను అంటాడు. అంటే యోబు యుక్తమైనది పలికాడు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ పలకలేదు, స్నేహితులు పలకలేదు. అయితే యోబు అలాగా ప్రార్థన చేస్తాడు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయటం జరిగిన తర్వాత దేవుడు అతని క్షేమస్థితిని అతనికి మరలా ఇస్తాడు. ఆమేన్. నువ్వు కూడా నీకు విరోధంగా పలికిన వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా క్షేమస్థితిని ఇస్తాడు. అంతేకాకుండా ముందు ఉన్న ఆశీర్వాదం కంటే డబల్, అంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబుకి ఇస్తాడు. తన కుమారులను చూస్తాడు, కుమార్తెలను చూస్తాడు, తన కుమారులను చూస్తాడు. వృద్ధాప్యమందు తను మళ్ళీ చనిపోతాడు. అంటే ఈ ప్రాసెస్ అంతా యోబు ఎంతో దేవుని అందలి భయభక్తులు కలిగి ప్రవర్తించాడు. కాబట్టి ఒక ఆశీర్వాద కారకుడుగా తను మిగిలిపోయాడు. నువ్వు నేను ఈ రోజున ఎలాగున్నాం, మనం కూడా వేరే వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉందామా? దేవుడు ఆ విధంగా నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.